మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయనేది కేరళలో హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చాలామంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు మరో నటి రేవతి సంపత్ తనకు ఎదురైన చీకటి సంఘటన బయటపెట్టారు. తనను వేధించిన నటుడి పేరును నేరుగా బయటకు వెల్లడించారామె. ప్రముఖ నటుడు రియాజ్ ఖాన్పై రేవతి తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళలోని స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె, అర్ధరాత్రి నటుడు రియాజ్ ఖాన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ను అనుమతి లేకుండా నా ఫోన్ నెంబర్ అతనికి ఇచ్చాడు. నా ఫోటోలు చూసి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు రియాజ్. నాకు కాల్ చేసిన రియాజ్ తన లైంగిక కోరికలు, లైంగిక అభిరుచుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అతనితో పడుకోవడానికి నాకు ఆసక్తి ఉందని అడిగాడు. అలాగే మీకు ఇష్టమైన ఈ పొజిషన్ ఏమిటి అంటూ అతను అడిగాడు. అప్పుడు నా వయసు కేవలం 20 సంవత్సరాలు. దీంతో నేను చాలా షాక్ అయ్యాను. ఫోన్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఫోన్ పెట్టేశాను. నాకు ఇంట్రెస్ట్ లేదని తెలుసుకున్న తర్వాత నేను వచ్చే 9 రోజులు కొచ్చిలో ఉంటాను. నాకు కొంతమంది మహిళలను ఏర్పాటు చేస్తావని అడిగాడు. రేవతి సంపత్ ఈ విధంగా అతని గురించి బయటపెట్టారు. గతంలో మలయాళ నటుడు సిద్దిక్పై రేవతి లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి కూడా సిద్దిక్ ఆగస్టు 25న రాజీనామా చేశాడు. మీడియాతో మాట్లాడిన సిద్దిక్, నా అధికారిక రాజీనామాను సంస్థ అధ్యక్షుడు మోహన్ లాల్కి ఇచ్చాను. నాపై ఆరోపణలు ఉన్నందున ఆ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకుని రాజీనామా చేశానని చెప్పాడు. మొత్తానికి హేమా కమిటీ నివేదిక ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేస్తోంది. ప్రముఖ మలయాళ సినీ నటిపై 2017లో జరిగిన లైంగిక వేధింపు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈ కేసు తర్వాత కేరళ ప్రభుత్వం హేమ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని మాజీ అధికారి వత్సల కుమారి, అలాగే ప్రముఖ నటి శారదతో కూడిన 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2019 డిసెంబర్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 4.5 ఏళ్ల తర్వాత ఈ నివేదికను పబ్లిక్గా పెట్టి మలయాళ సినిమా చీకటి బాగోతాన్ని బయటపెట్టారు. మలయాళ సినిమా చీకటి ముసుగు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. సినీ రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ లైంగిక దోపిడీ జరుగుతోంది. అయితే ఇది సినీ పరిశ్రమలో ఎక్కువగా ఉందని బాధిత మహిళలు అంటున్నారు. సినిమాల్లో ఛాన్స్ రావాలంటే భోగభాగ్యాలు తీర్చాల్సిందే అంటున్నారు బాధిత నటీమణులు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511.